నేను మూడో మనిషిని. అటు ఆడవరసలా ఇటు మగ వరసలా నిలబడలేక నడిమిట్ల ఆగిపోయిన మూడో మనిషిని. ఇలా లోకం పెట్టిన పేర్ల మధ్యలో మా అసలు పేరుని మర్చిపోయి బతుకుతున్నాం. వేసిన ప్రతి అడుగులా అవమానమే చూసినాం. వెళ్ళిన ప్రతి దారిలో దిక్కులేక పక్కన నిలబడ్డాం. ఏండ్ల తరబడి చేతులు అరిగేలా కొట్టిన మా చప్పట్ల గోస ఆఖరికి ఒక్కరికి వినబడ్డది. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను మన సమాజంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ని గవర్నమెంట్ సర్వీస్లో తీసుకోవాలని, లేకపోతే ట్రాఫిక్ పోలీసులో తీసుకోవాలనే ఆలోచన మన ప్రభుత్వం మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఒక మీటింగ్లో వారు ఈ ప్రపోజల్ని ముందు పెట్టారు. మనం వారికి ఒక అవకాశం ఇచ్చి ఏదైతే ప్రభుత్వం చేసిందో వారికి డిగ్నిటీ అనేది కలిగిస్తే, వారికి మర్యాద అనేది కలిగిస్తే తప్పకుండా ఆ మర్యాద కాపాడుకోవడానికి వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటారు, అన్ని విధాలుగా డ్యూటీస్ చేస్తారని మా అనుభవంలో మేము చూసాము.